హలో ఫ్రెండ్స్, నేను విజయాస్ కుకింగ్కు స్వాగతం. ఈ యొక్క వీడియోలో సద్ద కుడుములు ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. ఇది మా అక్క వాళ్ళ తోట అండి. చేను బాగా సద్ద అనేది పండింది. ఇప్పుడు కొత్త సీజను, సద్ద పిండి కూడా కొత్త పిండి వస్తుంది. ఈ యొక్క కుడుములు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. నేను వచ్చేసి ఇవి రైస్ కుక్కర్లో ఈ విధంగా నేను స్టీమ్ అనేది చేస్తున్నాను. మరి దీని యొక్క ప్రాసెస్ ఇప్పుడు ఎలా ఉందో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పు బెల్లం తురుము వేస్తున్నాను. ఆ తర్వాత అదే కప్పుతో ఒక కప్పు నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించి ఈ యొక్క బెల్లాన్ని కొద్దిగా కరగనివ్వాలి. ఆ తర్వాత కరిగిన ఈ యొక్క బెల్లాన్ని వేరే గిన్నెలోకి వడపోసుకోవాలి. వడపోసుకోవడం చాలా అవసరం అండి. దాంట్లో ఉంటున్న నలకలు కానీ మట్టి కానీ ఏదన్నా ఉంటే పక్కకు వెళ్ళిపోతుంది. తర్వాత ఈ యొక్క నీళ్ళను పక్కన ఉంచుకొని మరో గిన్నె తీసుకొని దాంట్లో జల్లెడ పెట్టుకొని 1.5 కప్పుల వరకు నేను సొద్దపిండిని జల్లించుతున్నాను. సొద్దపిండి కూడా జల్లించుకోవాలి. ఈ యొక్క సొద్దపిండి వచ్చేసి ఇప్పుడు కొత్తగా వచ్చిన పిండి అండి. చాలా తీయగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. దాంట్లోకి ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. సాల్ట్ వేయడం వల్ల మనకు టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. తర్వాత ఎండు కొబ్బరిని నేను మిక్సీ చేశాను. మీరు కావాలంటే తురుమైనా చేయొచ్చు. ఇది నా స్టైల్లో నేను చేస్తున్నానండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చేస్తారు కదా. ఈసారి సొద్ద కుడుములు ఇలా చేసి చూడండి. కొబ్బరి తురుముతో చాలా బాగా టేస్ట్గా అనిపిస్తుంది. కొబ్బరి తురుము కూడా వేసుకున్న తర్వాత ఆ యొక్క బెల్లం నీళ్ళను కొంచెంగా వేసుకుంటూ మనము చపాతీ ముద్ద ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా ఈ యొక్క పిండి అనేది కలుపుకోవాలి. మనము సొద్ద రొట్టె కోసమే కూడా పిండి ఎలా కలుపుకుంటాం ఆ విధంగా, మరీ జారుడుగా కాకుండా మరీ టైట్గా కాకుండా ఇలా నీళ్ళు మనకి ఎంతైతే అవసరం పడతాయో దాన్ని బట్టి బెల్లం నీళ్ళను కొంచెంగా వేసుకుంటూ ఈ విధంగా మనము ముద్ద అనేది చేసుకోవాలి. మీకు కావాలంటే ఇలాచీ పౌడర్ అయినా సరే వేసుకోండి. ఇలాచీ పౌడర్తో ఏంటంటే ఫ్లేవర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. అందుకే నేను వేయట్లేదు. ఇంకొన్ని నీళ్ళని నాకు ఉండిపోయాయి. తర్వాత ఇలాంటి చిల్లుల బేసన్ తీసుకున్నాను. దాంట్లోకి నేను అరటి ఆకు వేస్తున్నానండి. అరటి ఆకుల వల్ల మనకు మంచి హెల్దీగా ఉంటుంది. అరటి ఆకులు కనుక లేకపోతే ఈ యొక్క సొద్దలకి ఈ యొక్క ఆకు ఉంటుంది కదా, ఆ ఆకైనా సరే వేసి ఉడికించుకోవచ్చు. ఈ తాకు కూడా వేసుకుని ఉడికిస్తారు. నేనైతే ఇలా వేసాను. మీరు కావాలంటే చిన్న ఇలా ముక్కల్లా కట్ చేసుకుని అరటాకును అలా అయినా సరే యూజ్ చేయొచ్చు. అయితే నేను పెద్ద అరిటాకే తీసుకున్నాను. ఈ యొక్క హోల్స్ ఏవైతే ఉంటాయో మధ్యలో కొంచెం రంధ్రాలు చేస్తున్నానండి. రంధ్రాలు చేయడం వల్ల మనకు ఆవిరి అనేది బాగా వస్తుంది. ఆ తర్వాత ఇలా రంధ్రాల్లా చేసుకొని ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకున్న తర్వాత మనము ముందుగా పిండి కలిపి పెట్టుకున్నాం కదా, మీడియం సైజ్ ముద్దను తీసుకొని, మరీ చిన్నగా వద్దండి, కొంచెం పెద్ద సైజ్ అయితే బాగుంటుంది. ఇలా చిన్నవి కాకుండా కొంచెం లావు ముద్ద తీసుకొని ఇలా లడ్డులా చేసి ఆ తర్వాత చూపిస్తున్నట్లుగా ఇలా ఓవెల్ షేప్లో అనేది మనం చేసుకోవాలి. ఇలా కుడుముల్లా అనమాట. ఇలా కొంచెం ఇలా చేసుకొని ఒకదానికి ఒకటి కొంచెం గ్యాప్ ఉండేటట్టుగా ఈ యొక్క అరిటాకులోకి ఉంచుకోవాలి. ఇలా మిగతావన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. అయితే నా చిన్నతనంలో అయితే ఫ్రెండ్స్ మా మమ్మీ చాలా లావుగా చేసేది, చాలా టేస్ట్గా కూడా అనిపించేటిది. ఆ తర్వాత ఈ యొక్క ఛానల్ పుణ్యమా అని మళ్ళీ ఇప్పుడు నేను ఈ యొక్క సద్ద కుడుములను నా చేతులతో నేను ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. ఇలా వీటన్నింటిని చేసుకున్న తర్వాత మిగిలిన పిండిని మరో వాయికి అనేది ఉంచుకోండి. ఇప్పుడు ఎన్నైతే దీంట్లోకి వస్తాయో అన్ని పెట్టి పొర్లే నీళ్ళల్లో మనము ఈ యొక్క బేసిన్ అనేది ఉంచుకోవాలి. నేను రైస్ కుక్కర్లో నీళ్లు పొర్లనిచ్చి ఆ తర్వాత ఈ యొక్క బేసిన్ పెట్టుకొని ఆ తర్వాత మూత అనేది వేసుకున్నాను. ముందు అరగంట ఉడికించుకున్నానండి. ఆ తర్వాత ఒకసారి చూస్తే కాలేదు అప్పటికి. ఆ తర్వాత నేను మరో 10 నిమిషాలు, టోటల్గా మనము 40 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. 40 నిమిషాలకు ఒకసారి ఇలా టూత్పిక్ వేసి చూస్తే నీట్గా వచ్చింది. సొద్ద కుడుములు అనేవి రెడీ అయ్యాయి. అయితే ఇప్పుడు దించి కొంచెం చల్లారిన తర్వాత వేరే ప్లేట్లోకి అనేది తీసుకోవాలి. అయితే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి బెల్లం పానకంతో కూడా తింటారండి. అయితే బెల్లం పానకం నేను చేయకుండా బెల్లంతోనే ఈ యొక్క తీపి కుడుములు అనేది చేశాను. మరి నచ్చితే ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక ఇంతకుముందు ఎప్పుడైనా సొద్ద కుడుములు తిన్న వాళ్ళైతే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.